హాయ్, వెల్కమ్ టు బానీస్ వెల్స్. మీరెప్పుడు తినుండరండి ఇంత టేస్టీగా, ఇంత కమ్మగా ఉండే మురుకులు. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అది ముందు ముందు చెప్తాను. ఎంతో గుల్లగా, ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నాను. ఈ బియ్యం రేషన్ బియ్యము కడిగి ఆరబెట్టి గిన్నె పట్టించినవి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము క్రష్ చేసి వేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా సాల్టు, కారం వేసుకోండి. కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే చేయి పెట్టకుండా కొంచెం స్పూన్తో కొంచెం కలుపుకున్న తర్వాత అప్పుడు చేత్తో ఆయిల్ అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఇలా ముద్దలాగా అవ్వాలి పిండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇదేనండి మజ్జిగ. 1 టీ కప్పు పెరుగు తీసుకొని అందులో వాటర్ కలిపి మజ్జిగలాగా చేసుకొని కొంచెం కొంచెం మజ్జిగ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా మజ్జిగతో కలపాల్సిన అవసరం లేదు. ఒక 50% కలిగిస్తే సరిపోతుంది. మొత్తం అంతా కలుపుకోవాలి. నేను 2 మంత్స్కి ఒకసారి చేస్తుంటానండి మురుకులు. నేను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా వేశాను. టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా గట్టి ముద్దలా అవుతుంది మజ్జిగ వేసి కలిపిన తర్వాత. ఇప్పుడు నార్మల్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అట్లా కలిపేసుకోవాలి. మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మజ్జిగ వేసి చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఈ ముద్దని ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడెక్కే లోపల నేను స్టార్ ఫ్లవర్ ప్లేట్ తీసుకున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేసుకొని మురుకులు కొట్టడానికి పిండి అంటుకోకుండా ఈ పిండి ముద్ద ఇందులో పెట్టేసుకొని నేను గంటైపు మురుకులు గొట్టం వాడుతున్నాను. నేను ఆయిల్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను. వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. చిన్న సైజు మురుకులు, పెద్ద సైజు మురుకులు కూడా వేసాను. ప్లేట్ మీద మురుకు వేసి తర్వాత ఆయిల్లో డిప్ చేసేటట్టు కూడా వేసుకోవచ్చు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.